రెండు చూసుకుని మీరు పక్క ఉన్నాయి. చెప్పండి నాన్నకెవరు? సార్ నిన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు మిమ్మల్ని బాధ పెట్టారు. ఇది ఎలక్షన్ స్టంట్ గా చూడొచ్చు కదా మీరు. పవన్ కేసీఆర్ గారు కూడా ఆంధ్ర కుక్కల్లారా పోండి అని చెప్పి ఎలక్షన్ లో మాట్లాడారు. అది ఎలక్షన్ వరకే అని తర్వాత క్లారిఫై ఇచ్చారు ఆయన. అవునా? ఓ పని చేయండి, రేపొద్దున మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను నిజం వల్ల ఎలక్షన్ స్టంట్ అనుమానం దండం పెడతా, మొత్తానికి తీసుకుంటా. మీరు అనుకోవచ్చు కదండి అన్నారు. నేనే కూర్చొని నేను ఆన్సర్ ఎందుకు తీసుకుంటాను? నేనే కూర్చొని నేను ఆన్సర్ తీసుకోవాలా? వారిగా చెప్పింది ఏమండి, కేసీఆర్ చెప్పిన దానికి ఇప్పుడు కేసీఆర్ మంచి నాయకుడు కాదు. నువ్వు మంచివాడేగా, కొత్తగా నువ్వు రాజకీయాలకు వచ్చావుగా, నువ్వెందుకు రాంగ్ రూట్లో మాట్లాడటం? ఏ కాలం వచ్చిందో నీకు? యు ఆర్ గుడ్ పర్సనే, మంచివాడివే, వెరీ గుడ్ హీరోవే. ఇప్పుడు నువ్వు సినిమాలో ఒక డేట్లు ఇస్తే నీకు 50 కోట్లు ఇస్తానే ఒక సినిమాకే, అంత డిమాండ్ ఉన్నవాడివే. ఎవరో అన్నారని చెప్పి ఏదో పేపర్ రాసని చెప్పి నువ్వు నమ్మి ఇంత ఘోరంగా మాడితే మా బతుకులేంటి? ఇక్కడ మా సెటిలర్స్ బతుకులేంటి? కోకట బరగబోతున్న లక్షలాది తెలుగు ప్రజల బతుకులేంటి? నీ మాటల ప్రభావం పడవా? నిజంగా ఎవడో తెలంగాణ బిడ్డలో ఎవరో కొద్ది కోపం వచ్చి మమ్మల్ని అన్యాయంగా మాట్లాడా అయితే నిజంగా కొడతా అది కొడితే మా బతుకులేంటి? ఇప్పుడు ఎవడో లేమ్యాన్ మాట్లాడారా? ఎవరో మాట్లాడారు నాకు తెలుసు. ఎందుకన్నారు? ఒక నాయకుడు మాట్లాడు, తెలంగాణకి మేము నాగరికత నేర్పాం. ఎవడే నేర్పింది తెలంగాణకి నాగరికత? బొడుద్దాయి అన్నారు, మీకు తెలుసు కదా, క్లిప్పింగ్స్ ఉన్నాయి. మరి ఇలాంటి మాట ఉన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. నేను చెప్తున్నా, నేను తెలంగాణ ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చెంచాగిరి చేయట్లేదు తెలంగాణ వాళ్ళకి. నేను ఇక్కడే ఉండి ఉద్యమ సమయంలో కేసీఆర్ విమర్శిస్తూ ఫుల్ పేజీ వ్యాసం రాశా నా డబ్బులు పెట్టుకుని. ఆ రోజు కూడా కేసీఆర్ నాకు కొట్లా స్ఫూర్తిగా తీసుకున్నాడు, సరదాగా రైటర్ వేసి తీసుకున్నాడు. మురళి రాశాడా? ఓకే. కానీ ఇదేంటండి, ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చావు. ఎప్పుడు కొట్టారు? దొరికితే ఇంతమంది మీడియా ఉన్నారు, మీ క్లిప్పింగ్లు దొరకవా? ఉద్యమంలో తిట్టడం కామన్, చంద్రబాబు అంటాం కూడా కామనే. కానీ ఇది ఉద్యమ సమయం కాదే, ఎలక్షన్ ఏం మాడాలి నువ్వు? నీ మేనిఫెస్టో ఏంటి? నీ గుర్తు ఏంటి? నీ ఎయిమ్ ఏంటి? నీ ఆశయం ఏంటి? నువ్వు ఏ ప్రజాసేవ తెలుసుకున్నావు అవి చెప్పు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు జగన్. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరో మహానుభావుడు ఉన్నాడు, ఏమన్నాడు? అక్కడ వాళ్ళ బాబా చచ్చిపోతే మళ్ళీ వచ్చి రాజకీయాల్లో నేనైతే రాజకీయాల్లోకి వెళ్ళేవాడు కదా అన్నవాళ్ళు ఉన్నారు. నేనంటాను, పరిటాల గారు చచ్చిపోయాడు, వాళ్ళ భార్య రాజకీయాల్లో రాలేదా? రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవ. ఏమి చెప్పింది? మా ఆయన వదిలిపెట్టిన ప్రజాసేవని ఫుల్ఫిల్ చేస్తానని వచ్చింది తప్ప. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ రాజకీయాలు రాలేదా? రాజకీయం అంటే ప్రజాసేవ కదా, ఆయన ప్రజాసేవ చేయలేదా? ఆయన చచ్చిపోయాడు, రాహుల్ గాంధీ రాలేదా? ఆయన ప్రజాసేవ చేయడానికి కదా వచ్చింది, చేయడానికే కదా. మరి ఇంతమంది కళ్ళ ముందు స్ఫూర్తి తీసుకొని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళతో రాజకీయం ఆగిపోతే పర్వాలా, వాళ్ళతో ప్రజాసేవ ఆగిపోకూడదు కదా. బాబా చచ్చిపోయిన ఏడుస్తూ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ప్రజాసేవ నేను చేస్తాను వాళ్ళ ఇంటికెళ్ళి. అంత స్ఫూర్తి నాకుందా? అంత కెపాసిటీ, అంత బలం నాకుంది? లేదు కదా. అది తప్పెట్లా అవుతుంది? అతను ఏమన్నా ఇది ఆకాశంలో తల చూసినా కానీ జగన్ ఏమంటాడు? ఆకాశంకు చూశాడు, ఆకాశాన్ని కబ్జా చేస్తాడేమో. ఎట్లా సార్? అందరు కలిపా జగన్ ఒక్కనే చేసి అందరు మొత్తం. నేను అడుగుతాను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని, ది గ్రేట్ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీలో పుత్తపల్లి సుందరయ్య గ్రేట్ మహానుభావులు పుట్టారు. రాఘవులు, పివి రాఘవులు వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్. సిపిఐ నారాయణ హానెస్ట్ పర్సన్, ₹1 లంచం తెలియదు. వాళ్ళని ప్రత్యేకంగా చెప్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి. ఇంత ఘోరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మీరు ఖండించరా? మీ మాటలు చాలా వాల్యుబుల్, మీ మాటలు చాలా పవర్ఫుల్, మీ మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. ఇవి ఖండించండి. నేనే ఖండిస్తున్నా ఒక సోదరుడుగా. పవన్ కళ్యాణ్, ఇది తప్పు నాన్న, యు ఆర్ గుడ్. నువ్వు సీఎం అయినా నాకు అభినందన, నువ్వు సీఎం అయినా నేను అప్రిషియేట్ చేస్తా, బొకే ఇస్తాను గెలిచిన తర్వాత. కానీ ఇలాంటి మాటల వల్ల కాదు, ఇలాంటి ధోరణి వల్ల కాదు. ఇది చాలా ప్రమాదం. 2 రాష్ట్రాల మధ్య గొడవలు లేపుతాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మాటలు మళ్ళీ మాట్లాడకు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకోకు, ప్రజల్ని తీసుకో, అట్లీస్ట్ మీ అన్నయ్య తీసుకో. ఏ రోజు చిరంజీవి గారు ఒక్క మాట బ్యాడ్ వర్డ్ మాట్లాడాల ఎలక్షన్లో తిరుగుతూ. అదే స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళినా. గాడ్ బ్లెస్ యూ.